2024లో ఎన్నికల ప్రచార నిమిత్తం తెలంగాణలో ఈ యొక్క ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ గెలిస్తే ఖచ్చితంగా వర్గీకరణ చేస్తామని చెప్పారు అధ్యక్ష. దాన్ని ఆధారంగా చేసుకొని ఆల్రెడీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అందరూ కూడా ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వర్గీకరణ చేస్తాము, అందరికీ సమాన న్యాయం చేస్తారన్నమాట చెప్పారు అధ్యక్ష. దానికి అనుకూలంగా ఈరోజు ఆల్రెడీ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి బిల్లును కూడా ఆమోదించడం జరిగింది అధ్యక్ష. అయితే మేము చెప్పేది ఒకటే అధ్యక్ష, చాలా సంతోషం. ఈరోజు రకరకాలుగా మాట్లాడుతున్నాం అధ్యక్ష, కానీ ఈరోజు దళితులుగా ఇక్కడ మేము గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, దళితులకి దేవాలయ కమిటీల్లో మెంబర్లు గాను చైర్మన్ గాను చేసింది తెలుగుదేశం పార్టీ అని మేము ధైర్యంగా చెప్తున్నాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, అంబేద్కర్ గారి తర్వాత దళితులకి ఎవరైనా సహాయం చేశారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందువల్లంటే అధ్యక్ష, భూమి కొనుగోలు పథకాన్ని ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు అధ్యక్ష. అలాగే విదేశీ విద్య అధ్యక్ష, విదేశీ విద్యని జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విదేశీ విద్యని మన బాబు గారు పెడితే ఆయన జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్య అని చెప్పి ఆయన పెట్టి ఒక్కరిని కూడా విదేశాల్లో చదివించినటువంటి పాపాన పోలేదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అని చెప్పి తెలియజేసిన అధ్యక్ష. అలాగే అధ్యక్ష, సివిల్ సర్వీస్ ఎవరైతే చేయాలనుకున్నారో వాళ్ళకి ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేసింది మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే దళితులకి కారు ఓనర్లు చేసింది చంద్రబాబు నాయుడు గారు, ట్రాక్టర్ ఓనర్లు చేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేశాను అధ్యక్ష. అలాగే దళిత తేజం తెలుగుదేశం అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఏ కులం ఎమ్మెల్యే అయినా సరే, ఏ కులం ఎంపీ అయినా సరే ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళి దళిత వాడల్లో పనుకొని అక్కడ మౌలిక సదుపాయాలు ఏమేమి కావాలో అవన్నీ కూడా చేయమని చెప్పి ఆజ్ఞాపన చేసింది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఎందుకు చెప్పిన అధ్యక్ష, ఈరోజు రకరకాలు మాట్లాడుతున్న అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు లేకపోతే ఈరోజు దళితులకి ఈరోజు చాలా వెనుకబడిపోయామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం అధ్యక్ష. ఈరోజు మేము కానీ మాలలు కానీ మాదిగలు కానీ ఒక తల్లి బిడ్డలం అధ్యక్ష. మాకు ఎటువంటి విభేదాలు లేవు అధ్యక్ష. గతంలో కూడా అందరూ కూర్చొని మాట్లాడుకోవడం అధ్యక్ష. అయితే మాలో ఎవరు కొద్దిగా వెనుకబడి ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సహాయం చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు ఎవరెన్ని ఉద్యమాలు చేసినా, ఎవరెన్ని సాహసాలు చేసినా, ఏం చేసినా కానీ ఇవ్వాలని మనసు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ఈరోజు ఈ వర్గీకరణ సాధ్యమైందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. చరిత్రలో గుర్తుంచుకోవాల్సింది ఈ యొక్క వర్గీకరణ విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారిని తప్ప ఇంకెవరిని కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందువల్లంటే ఈరోజు దళితులు ఈ